వరల్డ్ లీడర్స్ ఫోకస్ అంతా శుక్రవారం అలస్కాలో జరిగే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ మధ్య సాగే చర్చలపైనే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా వీరిద్దరి భేటీని ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే ఈ భేటీకి జెలెన్స్కీని ఆహ్వానించలేదు. మరి ఇరువురు నాయకుల ఒప్పందంలో భాగంగా ఉక్రెయిన్లో కొంత భాగం రష్యాకి ఇవ్వాలనే డిమాండ్ తెరపైకొస్తే మరి జెలెన్స్కీ దీనికి అనుకూలమా? ఎందుకంటే గత 3 ఏళ్లుగా యూరోపియన్ యూనియన్తో పాటు అమెరికా మద్దతుతో పోరాడుతూ ఎలాగోలా లాక్కొచ్చారు. జెలెన్స్కీ మాత్రం ఉక్రెయిన్ భూభాగంలో అంగుళం భూమి కూడా ఇచ్చేది లేదని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. మరి దీంతో చర్చలకు ఆటంకం ఏర్పడే అవకాశాలున్నాయా? ప్రత్యేక కథనంలో మరింత సమాచారం చూద్దాం. డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ మధ్య చర్చలకు కౌంట్డౌన్ మొదలైంది. శుక్రవారం నాడు ఇరువురు నాయకులు అలాస్కాలో సమావేశం కానున్నారు. ప్రపంచ నాయకుల ఫోకస్ అంతా అక్కడే ఉంది. ఈ భేటీకి జెలెన్స్కీకి మాత్రం నో ఇన్విటేషన్. 2022 ఫిబ్రవరి నుంచి మొదలైన ఇరు దేశాల మధ్య యుద్ధం ఇప్పటికీ అలా కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాలు దారుణంగా నష్టపోయాయి. ఇక ఇరువురు నాయకుల మీటింగ్కు ల్యాండ్ ఫర్ పీస్ డీల్ అని ముద్దు పెట్టారు. ఇక రష్యా యుద్ధాన్ని ఆపాలంటే ఉక్రెయిన్ కొంత భూభాగాన్ని కోల్పోవలసిందే. దీంతో రష్యా సోవరెన్ ఉక్రెయిన్ను బలవంతంగా ఆక్రమించినట్టు అవుతుంది. ఇక ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ మంగళవారం సాయంత్రం మాట్లాడుతూ పుతిన్ కాల్పుల ఒప్పందంలో భాగంగా డొనెస్క్లో మిగిలిన భాగం తూర్పు డాన్బాస్ను అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాడని చెప్పారు. ఈ ప్రతిపాదనను జెలెన్స్కీ తిరస్కరిస్తామని చెప్పారు. దీనికి కారణం ఆయన కూడా చెప్పారు. ఈ భూభాగాలను అప్పగిస్తే తమ రక్షణ రేఖను కోల్పోతామని, తమపై మాస్కో దాడులు చేయడానికి తామే రాచబాట వేసినట్టు అవుతుందని జెలెన్స్కీ వివరించారు. ఇక ప్రస్తుతం రష్యా చేతిలో 19% ఉక్రెయిన్ భూభాగం ఉంది. వాటిలో క్రిమియా కూడా కలుపుకొని, క్రిమియా విషయానికొస్తే 2014లో రష్యా దాడి చేసి ఆక్రమించుకుంది. ఫిబ్రవరి 2022 నుంచి పూర్తిస్థాయి యుద్ధంలో దిగి రష్యా డాన్బాస్ రీజియన్లో కొంత భాగాన్ని ఆక్రమించింది. ఇక ట్రంప్ చెబుతోంది మాత్రం రష్యా ఆక్రమించిన కీలక భూభాగాన్ని తిరిగి ఉక్రెయిన్కు అప్పగిస్తామని చెబుతున్నారు. మరి దీనికి పుతిన్ అంగీకరిస్తాడా లేదా అనేది తెలియదు. ఇరువురు అగ్రనేతలు సమావేశం కానున్న నేపథ్యంలో కాస్త భయం, కాస్త నమ్మకం కనిపిస్తోందని పోలిష్ ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్ అన్నారు. అయితే ఇంటర్నేషనల్ మీడియాలో పలు రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇక అమెరికాకు చెందిన మిలిటరీ నిపుణులు మైకెల్ క్లార్క్ శుక్రవారం జరగనున్న సమ్మిట్లో ఒకవేళ పుతిన్ కాల్పుల విరమణకు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తే తప్ప శాంతి ప్రతిపాదనలకు తావు లేదని చెప్పాడు. ఇప్పటి వరకు చూస్తే పుతిన్ వైపు నుంచి ఎలాంటి సంకేతాలు లేవని ఆయన వివరించారు. ఫ్రంట్ లైన్లో కాల్పుల విరమణతో పాటు ఇరుపక్షాలు సైనికుల సంఖ్యను కొంత తగ్గించుకోవడానికి అంగీకరించినా పెద్ద విజయం సాధించినట్లే అని ఆయన అభిప్రాయపడుతున్నారు. అయితే తనకు మాత్రం చర్చలు సాఫీగా జరుగుతాయన్న నమ్మకం లేదన్నారు క్లార్క్. ఒకవేళ చర్చలు ఫలించి ఇరుపక్షాలు కాల్పుల ఒప్పందానికి అంగీకారానికి వస్తే 2 వారాల గడువు ఇచ్చి, ఒకవేళ కాల్పుల విరమణను రష్యా కానీ ఉక్రెయిన్ కానీ ఉల్లంఘిస్తే కఠినమైన ఆంక్షలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించవచ్చునని కూడా క్లార్క్ అన్నారు. ఇక అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి ట్రంప్ పుతిన్ను వెనక వేసుకురావడం, జెలెన్స్కీని దూషించడం చాలాసార్లు చూశాం. పుతిన్కు బంగారు పల్లెల్లో పెట్టి ఉక్రెయిన్ భూభాగం ఇప్పిస్తానని కూడా పలు సందర్భాల్లో చెప్పారు. కాబట్టి శుక్రవారం నాటి మీటింగ్లో ట్రంప్ మరోమారు జెలెన్స్కీని కొంత భూభాగం ఇవ్వాలని కోరే అవకాశాలున్నాయి. కాగా పుతిన్ మొత్తం 4 రీజియన్లు లుషాంక్, డొనెస్క్, డాన్బాస్, జపోరిజియా, ఖేర్సన్లపై ఫోకస్ పెట్టింది. లుషాంక్ ఏరియా మాత్రం పూర్తిగా రష్యా అదుపులోకి వచ్చింది. మిగిలిన ఏరియాల్లో 30% ఇంకా ఉక్రెయిన్ చేతల్లో ఉంది. అక్కడ ఇంకా భీకర యుద్ధం జరుగుతోంది. గత నెల రోజుల నుంచి రష్యా సైనిక దళాలు ఉక్రెయిన్లో దూసుకుపోతున్నాయి. అయినా ఉక్రెయిన్ మొత్తాన్ని కబలించడానికి రష్యాకు కనీసం 3 నుంచి 4 సంవత్సరాల కాలం పడుతుందని డైరెక్టర్ ఆఫ్ మిలిటరీ సర్వీసెస్కు చెందిన మాథ్యూ సావిల్లీ చెప్పారు. ఇక రష్యా డాన్బాస్ ఏరియా కావాలనుకుంటే ఉక్రెయిన్ కూడా ఎలాంటి అభ్యంతరం పెట్టకుండా ఇచ్చే అవకాశాలున్నాయని మాథ్యూ చెప్పారు. ఇక క్లార్స్ అంచనా ప్రకారం ఒప్పందంలో భాగంగా కొంత భాగాన్ని రష్యాకు అప్పగిస్తే పుతిన్ సంతోషంగా స్వీకరించే అవకాశాలున్నాయని, అయితే ట్రంప్ 3.5 ఏళ్ల తర్వాత పదవి నుంచి దిగిపోయిన తర్వాత పుతిన్ ఆక్రమించుకున్న భూమిని తిరిగి ఉక్రెయిన్కు అప్పగించే అవకాశాలున్నాయని క్లార్క్ చెబుతున్నారు. అయితే
జెలెన్స్కీ మాత్రం తమ భూభాగంలో అంగుళం కూడా వదులుకునే ప్రసక్తే లేదంటున్నాడు. డాన్బాస్ వదులుకుంటే రష్యాకు రాజమార్గం ఇచ్చినట్టే అవుతుందని తన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఉక్రెయిన్ డిమాండ్ విషయానికొస్తే ఉత్తర ప్రాంతంలో సుమీ, క్వార్కివ్ ఏరియాల నుంచి రష్యా దళాలను ఉపసంహరించాలని కోరవచ్చు. అలాగే జెపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్ను తమకు అప్పగించాలని కోరవచ్చు. దీంతో ఉక్రెయిన్ తమ విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరించుకోవచ్చు. అలాగే ఖేర్సన్ ఏరియా నుంచి రష్యా తమ దళాలను ఉపసంహరించే అవకాశాలు కూడా ఉన్నాయని సావిల్ అంచనా వేశారు. అయితే రష్యా అదుపులో ఉన్న క్రిమియాకు భూమార్గాన యాక్సెస్ అనుమతించాలని రష్యా కోరవచ్చు. ఒకవేళ ఉక్రెయిన్ అంగీకరిస్తే మరియాపోల్, మెలిటోపోల్ రష్యా చేతల్లోకి వెళ్లిపోతుంది. అక్కడి ప్రజలు రష్యా ప్రభుత్వ అదుపులోకి వస్తారని చెప్పారు సావిల్. ఇదిలా ఉండగా రష్యా దళాలు ఇప్పటికీ ఉక్రెయిన్ తూర్పు పట్టణం డోబ్రోపిలియా ప్రాంతంలో దూసుకుపోతున్నారు. సుమారు 10 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకు వచ్చారని జెలెన్స్కీ చెప్పారు. అయితే త్వరలోనే వారి స్థావరాలను ధ్వంసం చేస్తామన్నారు జెలెన్స్కీ. ఉక్రెయిన్లో రష్యా దూసుకు వస్తోందన్న వాదనను జెలెన్స్కీ తేలికగా తీసుకున్నారు. శుక్రవారం ట్రంప్తో మీటింగ్ ఉన్న క్రమంలో పుతిన్ తమ చేతిలో ఉక్రెయిన్ భూభాగం పెద్ద మొత్తంలో ఉందని బేరానికి దిగే యత్నమని జెలెన్స్కీ వివరించారు. అయితే శుక్రవారం నాటి సమావేశానికి సంబంధించి పుతిన్ డిమాండ్ల గురించి మాత్రం ఇప్పటికీ రష్యా నోరు మెదపడం లేదు. 2014 నుంచి డాన్బాస్ తూర్పు రీజియన్ లైన్, లుషాంక్, డొనెస్క్లకు రష్యా పాక్షికంగా ఆక్రమించుకుంది. లుషాంక్ మొత్తం డొనెస్క్లో 70% భూభాగం మాస్కో చేతిలో ఉందని జెలెన్స్కీ మంగళవారం నాడు మీడియాతో మాట్లాడుతూ అన్నారు. డాన్ బీస్ను ఇవ్వాలనే ప్రతిపాదన వస్తే తాము తిరస్కరిస్తామన్నారు. జెలెన్స్కీ డాన్బాస్ను వదులుకుంటే వారికి రాజమార్గం ఇచ్చినట్టు అవుతుందని, తిరిగి తమపై దండయాత్ర చేయడానికి వెనుకాడరని జెలెన్స్కీ అన్నారు. ఇక జెలెన్స్కీ ఇటీవల మాట్లాడుతూ ఉక్రెయిన్ తమ భూభాగాలను ఎవరికీ బహుమతిగా ఇవ్వదని కాస్త కటువుగా చెప్పారు. భూభాగాలు మార్పిడి జరగాలంటే దేశంలోని రాజ్యాంగం ప్రకారం రెఫరెండం నిర్వహించాల్సి ఉంటుందన్నారు. మంగళవారం రాత్రి జెలెన్స్కీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో 3 ప్రాంతాల్లో రష్యా దాడులను జోరును మరింత పెంచుతోందన్నారు. మొత్తానికి చూస్తే గత 4 సంవత్సరాల నుంచి ఉక్రెయిన్పై యుద్ధం చేసి 20% భూభాగాన్ని మాత్రమే రష్యా ఆక్రమించింది. ఇక ట్రంప్ వైట్ హౌస్లో మాట్లాడుతూ ఉక్రెయిన్ కొంత భూభాగం ఇచ్చి శాంతి కొనుగోలు చేసుకోవాలని సూచించాడు. అలస్కాలో ఇరువురు ఎదురుగా కూర్చుని యుద్ధానికి ముగింపు ఎలా పలకాలో ఒక నిర్ణయానికి వస్తామన్నారు. మీటింగ్కు సమయం దగ్గర పడే కొద్దీ ట్రంప్లో కూడా కాస్త జోరు తగ్గింది. సమ్మిట్ గురించి గత వారం ప్రకటించినప్పుడు చర్చలు ఫలవంతమవుతాయని హుషారుగా ఉన్న ట్రంప్ ప్రస్తుతం కాస్త డీలా పడ్డారు. ఇక జెలెన్స్కీ మాత్రం చర్చలు రష్యాకు అనుకూలంగా తమకు ప్రతికూలంగా వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. వారు ఏం మాట్లాడుకుంటారో తనకు తెలియదన్నారు. ఇక పుతిన్ విజయం సాధించాడని చెబుతున్నారు జెలెన్స్కీ. ఉక్రెయిన్ను పక్కన పెట్టి మీరు చర్చలు జరపడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు జెలెన్స్కీ. కాగా జెలెన్స్కీ బుధవారం నాడు డొనాల్డ్ ట్రంప్, EU నాయకులు, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, నాటో చీఫ్ మార్క్ రుటేతో వర్చువల్గా సమావేశమయ్యారు. అందరూ కలిసి ట్రంప్ ఒక్కటే చెప్పారు, పుతిన్ మాయలో పడద్దు, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు అని. ఇక్కడ యావత్ ప్రపంచ నేతలు మల్లగుల్లాలు పడుతుంటే పుతిన్ ఒక్కడే నిశ్శబ్దంగా, నిబ్బరంగా, ప్రశాంతంగా చర్చలకు వస్తున్నాడు. ఇక చర్చల్లో కూడా పుతిన్ది పైచేయి కావచ్చు. తన డిమాండ్లు నెరవేర్చుకునే వరకు ఆయన లొంగే ప్రసక్తే లేదని చెబుతారు పలువురు దౌత్యవేత్తలు. ఇక తినబోయే ముందు రుచి ఎందుకు అన్నట్టు మరో 24 గంటలు గడిస్తే ట్రంప్ దౌత్యపరమైన సత్తా కూడా తేలిపోతుంది.